మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన ఘటనలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దండేపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న డాక్టర్లు లేక నర్సులే సవిత అనే మహిళకు డెలివరీ చేశారు. అయితే ఆడబిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆమె మరణించింది. అధిక రక్తస్రావం కావడంతో వెంటనే మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సవిత చనిపోయింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సవిత మృతికి కారణమైన వైద్యులను సస్పెండ్ చేసి మృతురాలి కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. శ్రీలత, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం వేళ వేల్పుల సవిత అనే గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన సమయంలో వైద్యులు లేకపోవడంతో సాధారణ అంటే నార్మల్ డెలివరీ అవుతుందని కూడా అక్కడ చెప్పి నర్సులు వెయిట్ చేయించారు. ఈ క్రమంలోనే ఉదయము నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీకి కూడా అక్కడ వైద్యులు లేకుండానే సుగుణ, శాంత అనే నర్సులు వైద్యం చేశారు. వైద్యం చేసిన తర్వాత నార్మల్ డెలివరీ అయింది. అయితే అధిక రక్తస్రావం కావడంతో వేల్పుల సవిత అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. గంట పాటుగా అధిక రక్తస్రావం కావడంతో ఒక్కసారిగా షాక్ గురైన ఈ నర్సులు ఇద్దరు ఉటావుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. దానిలో భాగంగానే బాలింతను సవితను తీసుకొని మంచిర్యాల ఆసుపత్రికి వెళ్లే సమయంలో మార్గ మధ్యంలోనే సవిత మృతి చెందింది. అయితే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అక్కడ ఎలాంటి సదుపాయాలు లేకపోవడం, మరోవైపు ఇటు నర్సులుగా ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకుండా నార్మల్ డెలివరీ అవుతుందంటూ అక్కడనే వెయిట్ చేయించడం కారణంగానే సవిత మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. దాదాపు 4 గంటల నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతము జాతీయ రహదారి వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం ప్రధానంగా వైద్యులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ వైద్యులు సునీల్ ఉన్నారు. వైద్యుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాల్సి ఉంది. అయితే నిన్న రాలేదు. ఈ రోజు కూడా ఏదైతే నార్మల్ డెలివరీ అయిందో అప్పుడు కూడా రాలేదని చెప్తున్నారు. దాని కారణంగానే సవిత చనిపోయిందని కూడా చెప్తున్నారు. దీని కారణంగా ఎవరైతే బాధ్యతలు వహించాలందో సునీల్ ను వెంటనే డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి. మరోవైపు ఈ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళన చేపట్టడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. జాతీయ రహదారిపై ఈ ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళను నచ్చచెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే న్యాయం చేసిన తర్వాతనే, కుటుంబానికి న్యాయం జరిగిన తర్వాతనే ఆందోళన విరమిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది.